జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి లేని చేరికలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టారన్నది గాజు గ్లాస్ పార్టీ ముఖ్య నేతలకు కూడా అర్థం కాకుండా ఉంది. గత 10 ఏళ్లలో పదుల సంఖ్యలోని నేతలుండేవారు. బలమైన క్యాడర్తో పాటు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కారణంగా నేతలు చేరకపోయినా 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటు వచ్చింది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలను ఎంచుకుని అందులోని పోటీ చేసి అన్నింటిలోనూ గెలిచి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల నుంచి తనపై వస్తున్న విమర్శలకు నోళ్లు మోయించగలిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండియన్ చరిత్రలో నిలిచిపోయే నాయకుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మలా సీతారామన్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అధికారంలోకి రాగానే టీడీపీ కంటే జనసేనలో ఇటీవలే చేరికలు ఎక్కువగా ఉండడం వెనుక ఎవరున్నారన్న దానిపై పార్టీలో కూడా జోరుగా చర్చ జరుగుతోందట. పవన్ కళ్యాణ్ గారు సొంత నిర్ణయం కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దగా చేరికలను ప్రోత్సహించరని అందరికీ తెలిసిందే. ఎందుకంటే పవన్కు నాయకులంటే అభిమానులు, ఓటు బ్యాంకు పైనే ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి.